commit your lives before God. మీ యొక్క జీవితాలు దేవునికి And సమర్పించండి. have Him as a Savior all the time. ఎల్లప్పుడూ ఆయనను మీ రక్షకుడుగా మీరు అంగీకరించండి. My precious friends, I greet each one of you in the name of our Lord and Savior Jesus నా Christ. అమూల్యమైనటువంటి స్నేహితులారా, మీలో ప్రతి ఒక్కొక్కరిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో అభినందిస్తున్నాను. Today we are going to meditate a very, very important thing which we need in our spiritual life. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో కావలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం In our చూడబోతున్నాం. spiritual life also, we have to grow in the Lord daily. మనము ఆత్మీయ జీవితంలో కూడా అనుదినము దేవునిలో ఎదగవలసిన వారు. Just as a child grows every day, we have to grow in our spiritual life. ఏ విధంగా చిన్నబిడ్డ అనుదినము ఎదుగుతూ ఉన్నాడో అలాగే ఆత్మ సంబంధంగా మనం కూడా For ఎదగాలి. that, we have to have a close communion with the Lord. దానికి మనము దేవునితో చాలా సన్నిహితంగా గడపవలసిన వారు. This is the foundation. ఇది చాలా ప్రాథమికమైనటువంటి If you పునాది. read Ephesians chapter 4 verse 13, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 it వచనాలు says, చూసినట్లయితే we must grow till we all come to the unity of the faith and of the knowledge of the Son of God, to be a perfect man, to the measure of the stature of the fullness of Christ. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. See the little child, after its birth, it starts walking, talking, and doing this and that to become a big man. చిన్నబిడ్డను గమనించండి, నడుస్తూ అలాగున ఎదుగుతూ కొద్ది రోజులు అయిన తర్వాత పెద్దవాడుగా ఎదుగుతూ ఉన్నాడు. In the same way, in the spiritual world also, life also, we have to become a perfect man. అలాగుననే ఆత్మ సంబంధమైన జీవితంలో మనం కూడా సంపూర్ణులుగా ఎదగాలి. We have to grow until we reach the measure of the stature of the fullness of Christ. మనము క్రీస్తునందు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగునట్లు ఎదగాలి. Colossians chapter 2 verse 2 says కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం that we should attain all riches of the full assurance of understanding to the knowledge of the mystery of God, both of the Father and of Christ. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచూ ఉన్నాను. So how to grow in the Lord? ఏ విధంగా మనము దేవునిలో ఎదగాలి? If you read Colossians chapter 2 verse 9, కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 చూసినట్లయితే we read over there, for in him dwells all the fullness of the Godhead bodily. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. And you are complete in him, who is the head of all principality and power. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును Yes, అధికారులకు my precious friends, we have to grow to be filled with such a great spirit-filled experience to get united with the Lord. అవును ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ ఆత్మ సంబంధమైనటువంటి సంపూర్ణతతో మనము దేవునితో కూడా ఏకం కావాలని కోరుతూ ఉన్నాను. Let me explain to you from a life of a lady about whom we read in the Bible. బైబిల్ గ్రంథములో ఒక స్త్రీ ఏ విధంగా ఈ సంపూర్ణత కలిగి ఎదిగారన్న విషయాన్ని ధ్యానం Turn చేసుకుందాం. your Bibles to Luke 10th chapter, verses 38 to 42 we will read. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 40 వరకు మనం చదువుకుందాం. Jesus himself tells about Mary, the sister of Martha, about her life. ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్తా సహోదరి అయినటువంటి మరియను గురించి సాక్ష్యం తెలియజేస్తున్నారు. Martha, her sister, was all the time worried about the worldly things. మరియా సహోదరి అయిన మార్తా ఈ లోక సంబంధమైన పనిపాట్ల వల్ల చాలా How చింతిస్తూ to ఉన్నది. cook, what to cook and so on. ఏం వండాలి, ఏం చెయ్యాలి అనే విషయాల్లో చాలా But రద్దీగా see ఉంది. the sister Mary, అయితే ఒకసారి మరియను మీరు చూడండి. she was sitting at the presence of God, ఆమె దేవుని యొక్క సాన్నిధ్యంలో కూర్చుని ఉన్నది. hearing the word of God దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నది. and clinging on to God all the time. ఎల్లప్పుడూ దేవుణ్ణి హత్తుకుని జీవిస్తూ That's ఉన్నది. why the Lord says in verse 42, అందుకే ప్రభువు 42వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు, Mary has chosen a good part. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొన్నది. This is the best part.
అది చాలా ఉత్తమమైన మార్గం. Now let us analyze our lives. మన జీవితాల్ని పరీక్షించుకోండి. Are we like Martha or Mary? మనము మార్తా వలె లేదా మరియ వలె ఉన్నామా? Have we received Jesus as a savior in our lives? మీ యొక్క జీవితంలో ప్రభువైన యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించారా? Do we have a close communion with the Lord? దేవునితో ఎల్లప్పుడూ సంబంధాన్ని కలిగి ఉన్నారా? This is very, very ఇది important. చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. Some people say, oh Jack, reading the word of God, just 2 verses or 3 verses we read, that's enough. No, not like that. కొంతమంది దేవుని వాక్యాన్ని కొద్దిసేపు చదువుతున్నారు, అది ఏమాత్రం కూడా చాలదండి. With reverence and with the fear of God, read the word of God. దేవుని యందలే భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవలసిన వారమై ఉన్నాం. Mary had that fear. మరియకు అలాంటి భయం That's కలదు. why she was at the feet of God all the time listening to his word. కనుకనే ఆమె ఎల్లప్పుడూ దేవుని పాదాల యొద్ద కూర్చొని దేవుని యొక్క వాక్యానికి Let us చెవియొగ్గుతున్నది. also do the same thing. మనం కూడా అలాగునే చేయాలి. We'll keep Jesus in the first place. మన జీవితంలో మొదటి స్థానాన్ని ప్రభువుకి ఇవ్వాలి. Communion with the Lord. ఆయనతో కూడా మనం ఏకం కావాలి. Talking to the Lord. ఆయనతో మీరు మాట్లాడాలి. Hearing the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. Walking according to his leading. దేవుని చిత్తానుసారంగా We have నడవాలి. to be careful. మనము చాలా జాగ్రత్త Let us వహించాలి. check up our lives. కనుక మన జీవితాన్ని స్వయం If పరీక్ష you want to చేసుకోండి. receive the fruits of the Holy Spirit, మీరు పరిశుద్ధాత్మ ఫలములు we కావాలని should be కోరుతున్నారా? careful in the foundation of our lives. మన యొక్క జీవితం యొక్క పునాది మీద చాలా We should జాగ్రత్తగా be ఉండాలి. united with the Lord. ఈ రోజు మనము దేవునితో కూడా ఏకం కావాలని All the కోరుతున్నాను. time, he should be in us and with us. ఆయన ఎల్లప్పుడూ మనలో మనతో కూడా ఉండాలి. If you read Psalm 27 verse 4, 27వ కీర్తన 4వ వచనాన్ని మనము చదివినట్లయితే David writes, దావీదు ఇలా రాస్తూ ఉన్నాడు. I will dwell in the house of the Lord all the days of my life to behold the beauty of the Lord. యెహోవా యొద్ద ఒక వరమడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయును యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. If you read Psalm 23 verse 1, David says, the Lord is my shepherd. 23వ కీర్తన మొదటి వచనంలో యెహోవా నా కాపరే ని దావీదు అంటున్నాడు. My shepherd means my father, my everlasting God, my hope. Everything is God Almighty. కాపరి అనగా ఆయన నిత్యము నాకు తండ్రి అయి ఉన్నాడు, నిత్యము నాకు కాపుదల దయచేసేవాడై ఉన్నాడు అని అర్థం. Such a close walk with the Lord David had. ఇలాంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు. How he sought the Lord every day. ఏ విధంగా అనుదినము దేవుని అతడు వెతుకుచూ ఉన్నాడు. If you read Psalm 16th chapter verse 8, 16వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే David says, I have దావీదు set అంటున్నాడు, the Lord always before me, because he is at my right hand, I shall not be moved. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడనని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. My people, we must have this experience. నా ప్రజలారా మీరు కూడా ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. We must keep God before us all the time. He should be at our right hand. ఎల్లప్పుడూ మన దేవుణ్ణి మన కుడి పార్శ్వమున మనం ఉంచుకొని ఉండాలి. Let us check up our lives. మన జీవితాన్ని స్వయం పరీక్ష You may say, చేసుకోండి. I need the 9 fruits of the Spirit. నాకు 9 ఆత్మ ఫలాలు కావాలని I కోరుకున్నట్లయితే, want to shine for the Lord. నేను దేవుని కొరకే Are ప్రకాశించాలన్నట్లయితే, you doing this work properly? ఈ కార్యాన్ని మీరు సరిగా చేస్తూ ఉన్నారా? Do you have the close communion with the Lord? మీరు దేవునితో ఎల్లప్పుడూ ఏకంగా ఉంటున్నారా? Are you setting the Lord always before you? సదాకాలము మీ గురి యెహోవా యందు Are you నిలుపుచున్నారా? seeking Him with all your heart? మీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి మీరు వెతుకుచూ ఉన్నారా? See, David writes in Psalm 18 verse 2, 18వ కీర్తన 2వ వచనంలో దావీదు రాస్తూ ఉన్నాడు, the Lord is my rock, my fortress, and many things he is saying about the Lord. యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడని ఎందుకు దావీదు అలా అంటున్నాడు? That's why God was pleased with him. కనుకనే దేవుడు అతని గురించి ఎంతో ప్రేమ If you కలిగి read ఉన్నాడు. 1 Samuel chapter 13 verse 14 and Acts 13 verse 22, మొదటి సమూయేలు 13:14 అలాగే అపోస్తలుల కార్యము 13:22 God said, he was a man after my own heart. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. This we must get from the Lord in our own life also. మన జీవితాల్లో కూడా ఇలాంటి సాక్ష్యాన్ని మనము పొందవలసిన We వారమై should ఉన్నాం. walk as David walked.
దావీదు నడిచిన రీతిగా మనం కూడా Should నడవాలి. be a man or a woman after God's own heart. స్త్రీ అయినా పురుషుడైనా మీరు దేవుని యొక్క హృదయానుసారంగా ఉండాలి. Analyze our lives. కనుక మన జీవితాల్ని పరీక్షించండి. If not, let us commit our lives right now before Him and cry unto Him. అలాగునా లేనట్లయితే ఇప్పుడే దేవునికి మీరు మొర్రపెట్టాలని కోరుతున్నాను. Father, give me that grace. తండ్రి అట్టి కృపను నాకు దయచేయండి అని కోరండి. When I got married to Brother D.G.S. Dinakaran in the year 1959, 1959వ సంవత్సరములో డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారు నేను వివాహం I was చేసుకున్నప్పుడు watching his life. నేను తన జీవితాన్ని He was గమనిస్తున్నాను. just 24 years old. 24 సంవత్సరాల వయసులో But after finishing our family prayer 6:30 a.m., he will go with his Bible and spend 2 hours reading the Word of God and talking to the Lord. ఉదయాన 6:30 గంటలకు మా కుటుంబ ప్రార్థన ముగించిన తరువాత ఆయన తన గదిలోనికి వెళ్లి 2 గంటల కంటే ఎక్కువగా బైబిల్ ధ్యానం God చేసేవాడు. was watching his life. దేవుడు తన జీవితాన్ని Even గమనిస్తున్నాడు. though we had to go through many struggles in our lives, ఈ రోజు మన జీవితంలో అనేకమైన శ్రమల గుండా వెళుతున్నప్పటికీ 48 years God was with us, 48 సంవత్సరాలు దేవుడు మాతో కూడా ఉన్నాడు. filled us with his presence and led us in a beautiful way. ఆయన తన యొక్క సాన్నిధ్యంతో మమ్మల్ని నింపి అద్భుత రీతిగా మమ్మల్ని నడిపించాడు. In the same way, my precious children of God, అలాగునని నా ప్రియమైన దేవుని పిల్లలారా, right now, if you want to be filled with the 9 fruits of the Spirit, give yourself to the Lord. మీరు ఇప్పుడు దేవుని 9 ఆత్మ ఫలములు కావాలంటే మిమ్మల్ని దేవునికి సమర్పించుకోండి. Commit your lives before God మీ యొక్క జీవితాలను దేవునికి and సమర్పించండి. have Him as your Savior all the time. ఎల్లప్పుడూ ఆయనను మీ రక్షకుడుగా మీరు అంగీకరించండి. Second thing we read in 1 Corinthians chapter 6 verse 17, it says, He who is joined with the Lord is one spirit with Him. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:17 వచనంలో అటువలే ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. And John 5:39 says, యోహాను సువార్త 5:39 తెలియజేస్తుంది. Search the scriptures, for in them you have eternal life. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించండి. How we can receive this eternal life? ఏ విధంగా మీరు నిత్య జీవాన్ని పొందుకోగలరు? The more we read the word of God, the more we will be filled with the presence of God. దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవడం ద్వారా దేవుని యొక్క సాన్నిధ్యంతో ఎక్కువగా నింపబడడం ద్వారా, Because the word of God says, God Himself is the word of God. దేవుని వాక్యం తెలియచేస్తున్నది దేవుడే వాక్యమై ఉన్నాడు. If you read John chapter 1 verse 1, it says, God Himself is the word of God. యోహాను సువార్త 1 వచనములో దేవుడే వాక్యమై ఉన్నాడు. And the Psalm 119 verse 162 says, I rejoice at your word as one who finds treasure. 119వ కీర్తన 162వ వచనంలో విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. A person who will find treasure will rejoice. Oh, I have found out the treasure. ఒక వ్యక్తి విస్తారమైనటువంటి సొమ్మును సంపాదించి అతడు ఏ విధంగా తను కనుగొని The same సంతోషిస్తున్నాడు. way, you will be rejoicing by reading the word of God and knowing the truths of the Lord. అలాగుననే మీరు దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించడం ద్వారా మీరు సంతోషించాలి. In that way, we have to seek the Lord, my నా ప్రియ friend. స్నేహితులారా, ఈ విధంగానే మనము దేవుణ్ణి వెతుకుచూ ఉన్నాం. Only when you do that, the Lord will come and be with you and you can have a close అలాగున communion మీరు with the చేయడం Lord. ద్వారా దేవుడు మీతో కూడా ఉంటున్నాడు. ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంటున్నది. Jeremiah 15:16 says, Your words were found and I ate ఇర్మీయా them. గ్రంథము 15:16 వచనములో నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. Yes, just like eating the food, we have to eat the ఏ word of విధంగా God. మనం ఆహారాన్ని భుజిస్తూ ఉన్నామో అలాగుననే దేవుని వాక్యాన్ని భుజించాలి. Do we have such a desire to eat the word of దేవుని God? యొక్క వాక్యాన్ని భుజించడానికి నీవు తృష్ణగొని ఉన్నావా? If you want to receive the blessings of God, being filled with the power of God, you have to do all these things. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలంటే ఇవన్నీ మీరు చేయవలసిన వారు. Your words were found and I ate them, and your word was to me the joy and rejoicing of my heart. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును In కలుగుజేయుచున్నాను. that way, we have to read the word of God. ఈ విధంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. Not in the routine way. అలాగున చదువుకొని వెళ్ళడం Oh, కాదు. I have to read the word of God. నేను దేవుని వాక్యాన్ని Let me చదవాలి, open and read. బైబిల్ తెరిచి ఒక వాక్యాన్ని Don't చదువుకొని. do that. అలా చేయకండి. God is watching your life. దేవుడు మీ జీవితాన్ని You చూస్తున్నాడు. cannot cheat Him.
మీరు ఆయన మోసం He చేయలేరు. knows your heart's desires. మీ హృదయ కోరికలు ఏంటో If you ఆయనకు are తెలుసు. sincerely reading the word of God, through the word, God will speak to you. మీరు హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని చదివినట్లయితే దేవుడు వాక్యం And ద్వారా you have to do మాట్లాడతాడు. one more thing. మరో విషయాన్ని మీరు If you చేయవలసిన read వారైనారు. Psalm 55 verse 17, 55వ కీర్తన 17వ వచనాన్ని చదివినట్లయితే David writes like this. దావీదు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. Evening and morning and at noon I will pray and cry aloud, and he shall hear my voice. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన What a ఆలకించును. glorious life it is ఎంత మహిమ కలిగినటువంటి to జీవితం. have communion with the Lord. దేవునితో సదాకాలము సహవాసం కలిగి Morning, evening, noontime, he was going on talking to the Lord, having fellowship with the Lord. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున దేవునితో సహవాసము కలిగి My ఉండేటువంటి అనుభవం. friends, how much time you spend in the presence of God in prayer? నా ప్రియమైన స్నేహితులారా, ప్రార్థనలో మీరు ఎంత సమయాన్ని The గడుపుతూ more you pray, the more you can be filled with the presence of God in a beautiful way. మీరు ఎక్కువ ప్రార్థన చేయడం ద్వారా, ఆయన సన్నిధానంలో ఉండడం ద్వారా సుమధురమైన Oh, అనుభవం I have experienced beautiful things in my life. నా జీవితంలో అనేకమైన అద్భుత కార్యక్రమాలు Lord, అనుభవించాను. fill me with the Holy Spirit. దేవా నన్ను పరిశుద్ధాత్మ చేత All నింపండి. God's abundant blessings will be upon you. అలా ప్రార్థించినప్పుడు సమృద్ధి అయిన దేవుని ఆశీర్వాదాలు David గమనించండి. sought him diligently. దావీదు హృదయపూర్వకంగా దేవుని వెతికి Psalm 63:1, he says, O God, you are my God, early will I seek you, my soul thirsts for you. 63వ కీర్తన మొదటి వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును. If you want to be blessed with the things of the glorious Lord, you have to do all these things. మహిమ కలిగిన దేవుని ఆశీర్వాదాలను పొందాలంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు Oh చేయాలి. God, you are my God, early will I seek you. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను My వెదుకుదును. precious friends, young people, with a thirst, with a real thirst, seek him, and you will also be blessed like David. నా మూల్యమైన స్నేహితులారా, నా యవ్వన బిడలారా, మీరు కూడా దేవుని ఈ విధంగా వెతికినట్లయితే దావీదు వలె మీరు People దీవించబడి. say, I don't have sleep, I'm not able to sleep, that's why I'm not well. All those things they are saying right now. ప్రజలు అంటారు, నేను సరిగా నిద్రపోలేదు, నాకు అనారోగ్యంగా ఉన్నది, నేను దేవుని వెతకలేనని చాలా But సాకులు see చెప్తున్నారు. what David do. అయితే దావీదు ఏం చేశాడో ఒకసారి గమనించండి. He remembered God in his bed also. ఆయన తన పడకలో కూడా దేవుని జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. Psalm 63 verse 6 says, 63వ కీర్తన 6వ వచనములో when I అంటున్నాడు, remember you, God, on my bed, I meditate on you in the night watches. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు, To whom the Lord will give good sleep? ఎవరికి దేవుడు మంచి నిద్రనిస్తూ ఉన్నాడు? Those who are in the presence of God. దేవుని యొక్క సాన్నిధ్యములో ఉండేటువంటి వారు. Even in your sleep, you can be in his presence, నీ నిద్రలో దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. having a close communion with the Lord నీవు దేవునితో సహవాసము కలిగి ఉండాలని కోరుతున్నాను. and doing what all he likes, ఆయనకి ఏది ఇష్టం అది మీరు చేయాలి. leading a pleasing life before him. ఆయనకు ఇష్టపూర్వకమైన జీవితాన్ని మీరు జీవించాలి. As David had the experience, you can also have that experience. దావీదుకున్నటువంటి అనుభవాన్ని మీరు కూడా పొందుకోగలరు. You can be united with him at all times. ఎల్లప్పుడూ మీరు ఆయనతో కూడా ఏకం కాగలరు. And thirdly, what we have to do to receive this blessing. మూడవదిగా ఈ ఆశీర్వాదం పొందాలంటే మనము ఏం చేయాలి? Isaiah 55 verse 1 says, everyone who thirsts come to the యెషయా waters. గ్రంథము 55వ అధ్యాయం మొదటి వచనములో, దప్పిగొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి. We have to have a thirst to receive God's abundant blessings, the secrets of God's abundant blessing, the blessings of God by receiving the Holy Spirit and the gifts of the Holy Spirit and the 9 fruits of the Spirit. మీరు దప్పిగొనినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదమును, పరిశుద్ధాత్మ 9 కృపావరములను, ఆత్మ ఫలములను మీరు పొందుకోగలరు. This is very, very important. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. John 7:37 and 38 says, యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనం if తెలియజేస్తుంది. anyone thirsts, let him come to me and drink. ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. The Lord Jesus Christ says, ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. he says like that, ఆయన ఆ విధంగా సెలవిస్తున్నారు. come unto me, నా యొద్దకు రండి, let him drink. దప్పిక తీర్చుకోండి. And verse 38 says, 38వ వచనం సెలవిస్తున్నది, he who believes in me, as the scripture has said,
out of his heart flows rivers of living water. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా And చెప్పాను. verse 39 says, he spoke concerning the Holy Spirit. 39వ వచనంలో ఆయన పరిశుద్ధాత్మను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. Whom those believing in him would receive. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆ ఆత్మను గురించి ప్రభువు సెలవిస్తున్నాడు. So, we have to be filled with the power of the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకొని If we ఉండాలి. have the thirst to receive it, the Lord will supply that need. పరిశుద్ధాత్మను పొందాలని దప్పిగొన్నట్లయితే దేవుడు నిశ్చయంగా మనల్ని నింపుతూ ఉన్నాడు. Life of Jesus Christ is a beautiful model to all of us. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితము అద్భుతమైనటువంటి మాదిరికరంగా According ఉన్నది. to 1 Peter chapter 2 verse 21. మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనం మనం If చూసుకుందాం. you read Acts 10:38, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38 చూసినట్లయితే God anointed Jesus of Nazareth himself with the Holy Spirit and with power, who went about doing good and healing all who were oppressed by the devil, for God was with him. అదేదనగా దేవుడు నజరుడైన యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే దేవుడు ఆయనకు తోడైనను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడి వారినందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. My precious friends, we have to seek this blessing. నా అమూల్యమైన స్నేహితులారా, ఈ ఆశీర్వాదాన్ని మనం పొందాలి. Wait at the feet of God. దేవుని యొక్క సన్నిధానంలో వేచి ఉండాలి. The Lord also received this experience. ప్రభు కూడా ఈ అనుభూతిని పొంది ఉన్నారు. And also his disciples, if you read Acts chapter 1 verse 5, the Lord says, wait at the feet of God and you will be blessed with the power of God. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 5వ వచనములో మీరు దేవుని యొక్క సాన్నిధ్యములో వేచినట్లయితే మీరు దేవుని యొక్క శక్తిని పొందుతారని They ప్రభువు were సెలవిచ్చాడు. confused, they were worried because Jesus was gone. ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారని ఎంతో వారు విచారంతో ఉన్నారు. But if you read Acts chapter 1 verse 14, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం nearly చూసినట్లయితే 120 of them, those who were with Jesus, were gathered together with one accord, they prayed. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుతో కూడా ఉన్నవారు 120 మంది ఏక మనసుతో ఎడతెగక As అందరూ they ప్రార్థన prayed, చేశారు. according to Acts chapter 2, they all were filled with the power of God, with the Holy Spirit. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 1వ వచనం వారు ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తిని పొందుకున్నారు. Because they received the Holy Spirit, what happened? వారు పరిశుద్ధాత్మను పొందిన తరువాత జరిగింది. If you read 2 Corinthians chapter 3 verses 17 and 18, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 18 వచనాలు we will be చదివినట్లయితే transformed into the same image from glory to glory, just as by the Spirit of the Lord. ప్రభు యొక్క మహిమ అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత పోలికగానే మార్చబడుచున్నాం. We'll be transformed like Jesus. ఆయన యేసు వలె మనల్ని A మారుస్తున్నాడు. glorious life. మహిమ కలిగిన This జీవితం, is the foundation we should have. ఇలాంటి పునాది మనం కలిగి ఉండాలి. My husband was reading the word of God, as I said, even when we was very young. నేను ముందుగా మీతో చెప్పాను కదా, మేము యవనస్తులుగా ఉన్నప్పుడు మా భర్త గారు వాక్యాన్ని ఎంతగానో As చదివారు. he was reading, one day he came across the verse Acts 10:38. ఒకసారి బైబిల్ చదువుతూ ఉండగా అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం మేము He said, గమనించాం. when Jesus had to be filled with the Holy Spirit, how much more I should receive the power of God. ఆయన అన్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ కావలసినట్లయితే మనకు కూడా దేవుని యొక్క శక్తి కావాలని 7 కోరుతున్నాను. years he was going on praying and praying and praying, Lord, when will you fill me with the Holy Spirit? 7 సంవత్సరాలు ఆయన ప్రభువా మీరెప్పుడు నన్ను పరిశుద్ధాత్మ చేత నింపుతారని ప్రార్థించేవారు. The Lord filled him in a marvelous way one night. ఒకరోజు రాత్రి దేవుడు అద్భుత రీతిగా ఆయనను పరిశుద్ధాత్మ And చేత after నింపారు. that, he didn't stop with that. అంతటితో ఆయన ఆగిపోలేదు. He read the word of God. దేవుని వాక్యాన్ని చదువుతూనే He ఉన్నాడు. never said, oh, that's enough, I have received the power of God. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను ఇక చాలు అని అనుకోలేదు. As he was reading, he read the life of all the disciples and about Jesus himself. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి శిష్యుల గురించి ఆయన చదువుతూ ఉన్నప్పుడు How they were filled with the power of వారు God ఏ విధంగా దేవుని శక్తి చేత and the నింపబడ్డారో, gifts of the Holy Spirit పరిశుద్ధాత్మ వరముల చేత and నింపబడ్డారు, the fruits of the Holy Spirit. ఆత్మ ఫలముల చేత నింపబడ్డారన్న విషయాన్ని They గ్రహించి all started to shine for the glory of God. వారందరూ దేవుని యొక్క మహిమార్థమై వారు ప్రకాశించిన This is విషయాన్ని how చూశారు. you and I should pray and receive all God's abundant blessings by spending time at his presence. ఈ విధంగా మనము దేవుని యొక్క సాన్నిధ్యంలో మన యొక్క సమయాన్ని గడుపుతూ దేవుని యొక్క శక్తిని మనం కూడా పొందుకోవాలి. Seeking him with all our heart పూర్ణ హృదయంతో మనము ఆయనను వెదకాలి. and having a close communion with the Lord. కనుక ఆయనతో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలి. My friends,
నా స్నేహితులారా, May the Lord give you these blessings. దేవుడి ఆశీర్వాదాలు మీకు Let us అనుగ్రహించగా all look to Him and ask the Lord to fill us also with the same experiences. మనము కూడా ఆయన వైపు చూసి ఇలాంటి అనుభవం చేత నింపాలని మనం ప్రార్థన Shall we చేసుకుందాం. pray? ప్రార్థన చేసుకుందామా? Our precious Heavenly Father, thank you, Lord, for the wonderful presence. అద్భుతమైనటువంటి పరలోకపు తండ్రి, మీ అద్భుతమైన సాన్నిధ్యాన్ని బట్టి మీకు We వందనాలు. are in your presence, O Father. ఓ దేవా, మేము మీ సాన్నిధ్యములో Look to ఉన్నాము. the hearts of your children, మీ పిల్లల యొక్క హృదయాలను ఒక్కసారి మీరు those గమనించండి. who want to have a close communion with the Lord. Lord, teach them your ways. తండ్రి, ఎవరికైతే మీతో కూడా ఏకం కావాలని కోరుతున్నారో మీ Keep మార్గమును your eyes బోధించండి. upon them and counsel them and let them have a close communion అట్టి with వారి మీద you. మీ దృష్టి ఉంచి వారికి ఆలోచన చెప్పి మీతో కూడా సహవాసాన్ని వారికి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. Right now, touch their hearts, O Father. ఓ తండ్రి, ఇప్పుడే వారి హృదయాలను మీరు ముట్టండి. Let them have a close communion by spending time with you in prayer, ప్రార్థనలో ఎల్లప్పుడూ మీ యొక్క సాన్నిధ్యంలో గడపడానికి వారికి మీరు సహాయం in చేయండి. reading the Word of God. దేవుని యొక్క వాక్యాన్ని పఠించడంలో సహాయం Let them చేయండి. all open their hearts and accept you as their Savior. వారు హృదయంలో మిమ్మును తమ సొంత రక్షణ అంగీకరించడానికి మీ కృప Right దయచేయండి. now, give them the grace, Lord. తండ్రి, అట్టి కృపను మీరు అనుగ్రహించండి నాయన. Let them all love you with all their heart, తండ్రి, Master. పూర్ణ హృదయంతో వారు మిమ్మును ప్రేమించుదురుగాక. Give them the desire to obey your word, to read your word, to do according to your word, and help them to have a close communion with you through that, O Father. తండ్రి, అనుదినము నీ వాక్యాన్ని చదవడానికి, నీతో కూడా సహవాసం కలిగి ఉండడానికి, నీ సన్నిధానంలో వేచి ఉండడానికి వారికి సహాయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. Draw everyone to come closer to you. తండ్రి, ప్రతి ఒక్కొక్కరిని మీ వైపుకుని ఆకర్షించుకోండి. Draw them near you, O Father. ఓ తండ్రి, మీ వైపుకుని వారిని లాక్కోండి. Especially touch the hearts of the young people. ప్రత్యేకంగా యవ్వన హృదయాలను మీరు ముట్టమని Let them ప్రార్థిస్తున్నాను. not follow your ways. తండ్రి, వారు మీ మార్గములను వెంబడించడం లేదు. Lord, do a miracle. తండ్రి, వారికి అద్భుతాన్ని Do చేయండి. a miracle. అద్భుతాన్ని చేయండి. Right now, draw them closer to you. ఇప్పుడే వారిని మీ యొద్దకు చేర్చుకోమని Let them ప్రార్థిస్తున్నాను. become your children. వారిని మీ పిల్లలుగా Let మార్చండి. them call you Abba, Father. నాయన తండ్రి అని మొరపెట్టి And ఆదిత్యనివ్వండి. and let them have unity with you. మీతో కలిసి ఏకత్వాన్ని వారికి Do this అనుగ్రహించండి. miracle right now. ఇప్పుడే వారికి అద్భుతాన్ని Give them జరిగించండి. grace to have the desire to read the Word of God and to spend time at your presence. ఎల్లప్పుడూ మీ సాన్నిధ్యములో గడపడానికి, మీ వాక్యాన్ని చదవడానికి వారికి తృష్ణ కలుగు చేయండి. As they do it, Lord, teach them your ways. అలా చేస్తూ ఉండగా మీ మార్గములను వారికి బోధించండి Teach them ప్రభువా. how to grow in you, O Father. దేవా, మీలో ఏ విధంగా ఎదగాలో వారికి బోధించండి. Our Father, teach them, Lord. తండ్రిగా మీరు Let them బోధించండి be ప్రభువా. drawn to thee all the time. ఎల్లప్పుడూ వారిని మీరు No ఆకర్షించుకోండి. one should go astray. ఎవరు మీకు దూరంగా As వెళ్ళిపోకూడదు. he drew Saul to Paul, Lord, touch the hearts of all the people who are living like Saul. తండ్రి, సౌలుని ఏ విధంగా పౌలుగా మార్చారో, ఈ రోజులో ఎవరైతే సౌలుగా ఉన్నారో అట్టి వారిని పౌలుగా మీరు మార్చండి. Touch their hearts right now. ఇప్పుడే వారి హృదయాలు మీరు ముట్టండి. Let them be drawn to thee. వారిని మీ యొద్దకు Let చేర్చుకోండి. them come closer to you like David, దావీదు వలె వీరిని మీ హృదయానుసారులుగా మార్చుకోండి. like Paul. అలాగే పౌలు వలె Let them become your beloved children right now. వారు మీ ప్రియులైన పిల్లలుగా ఉందురు. Father, తండ్రి, those who have the thirst to receive the power of God, supply this need right now. ఎవరైతే దేవుని శక్తి కావాలనుకుంటున్నారో వారికి ఇట్టి అద్భుతాన్ని You జరిగించండి. have said, ask and it shall be given unto you. మీరన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడిన సెలవిచ్చారు. As they are asking right now, ఇప్పుడు వారు అడుగుతూ ఉండగా, fill me, Lord, with the Holy తండ్రి, Spirit మీ పరిశుద్ధాత్మ చేత వారిని నింపండి. and with the power of God. దేవుని శక్తి చేత నింపండి. Fill them, Father. నింపండి Fill తండ్రి. them, Lord. నింపండి Fill ప్రభువా. every one of them. ప్రతి ఒక్కొక్కరిని Right now, let them receive the power of God in a mighty way శక్తివంతమైన మీ పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని and నింపండి. use them for your glory. మీ మహిమార్థమై వారిని వాడుకోండి ప్రభువా. Father, let their lives be transformed like you. తండ్రి, మీ వలె వారి జీవితాలను రూపాంతరపరచండి. Hallelujah. హల్లెలూయా. As you are doing that, మీరు అలా గురించి చేస్తూ we ఉన్నారు. give glory to your మీ name. నామానికి మహిమ చెల్లిస్తున్నాను. Thank you, Lord. దేవా వందన. Thank you, Lord, దేవా వందన. for drawing many people closer to you. చాలా మందిని మీ వైపుకి ఆకర్షిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Thank you, Father. తండ్రి వందనాలు. Right now you are drawing your people closer to మీ you పిల్లలను ఇప్పుడు మీ యొద్దకు and supply ఆకర్షించుకొని all these needs. వారి అవసరతలన్నీ కూడా మీరు And let them తీర్చండి. all do your ministry with the power
of God. దేవుని యొక్క శక్తి ద్వారా మీ సేవను కొనసాగించుదురుగాక. Thank you, Lord. దేవా వందనాలు. Thank you, Lord. దేవా We వందనాలు. give you all the glory. సమస్త మహిమ మీకే In చెల్లిస్తున్నాం. Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము Amen. తండ్రి. ఆమేన్. Amen.